విడాకుల కోసం భర్త ఇంటిపై భార్య దాడికి దిగింది. ఏకంగా 100 మందితో భర్త అత్తమామలపై అటాక్ దిగింది. హైదరాబాద్ రామంతపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏడాది క్రితం రిత్విక్ రెడ్డితో ఆకాంక్ష రెడ్డికి వివాహం జరిగింది. కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు నెలకొన్నట్టుగా తెలుస్తోంది. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు ఇరు వర్గాలు. రిత్విక్ రెడ్డి ఇంట్లో పంచాయతీ మధ్యలో చెలరేగింది ఈ వివాదం. భర్త బంధువులపై భార్య కుటుంబం దాడికి పాల్పడింది. భార్య ఆకాంక్ష రెడ్డి మామ కృష్ణారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డిపై కేసు నమోదైంది. తమతో బలవంతంగా 3 కోట్ల రూపాయల చెక్కులపై సంతకాలు చేయించుకున్నారని రిత్విక్ రెడ్డి ఆరోపిస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, దాంతోపాటు ఇంటి దగ్గర ఎటువంటి వాతావరణం నెలకొంది, విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. దీస్ ఆర్ ది రిసీవింగ్ విజువల్స్, వీడియో డిస్క్రిప్షన్స్ అడ్వైస్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఒక్కసారి ఆ ఇంటి దగ్గర విజువల్స్ మీరు చూస్తున్నారు, సీసీటీవీ ఫుటేజ్ని మీరు చూస్తున్నారు. ఇది ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ క్రమంలో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పెట్రీషియా, ప్రస్తుతం ఆ ఇంటి దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఎస్, ఉప్పల్ రామంతపూర్లో భర్త ఇంటి ముందు భార్య దాదాపు 100 మందికి పిలుచుకొని మరి దాడి చేసిందని తెలుస్తుంది. అదే ఇంటి వద్ద అయితే ప్రస్తుతం ఉన్నాము. భార్య ఆకాంక్ష రెడ్డి కూడా మాట్లాడుకుందాం సామరస్యంగా అంటూ కూడా భర్త ఇంటి వద్ద వచ్చి దాడి చేసి 100 మంది రౌడీలతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిచి మరి దాదాపు 2,50,00,000 వరకు కూడా చెక్కుల పైన భార్య ఆకాంక్ష రెడ్డి కూడా చెక్కుల పైన సంతకం పెట్టుకుందని తెలుస్తుంది. ఒకవైపు వీళ్ళిద్దరికి కూడా 2024 రిత్విక్ రెడ్డి మరి ఆకాంక్ష రెడ్డికి కూడా 2024లో పెళ్లి జరిగింది. ఇద్దరి మీద కూడా ఎప్పుడు తరచూ గొడవ పడేవాళ్ళు ఇద్దరు కూడా అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పుకుంటూ వచ్చారు. అదే కాకుండా వాళ్ళ తండ్రి రవీందర్ రెడ్డి కూడా కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. 4 పైన కూడా కేసులు నమోదైంది. ఒకవైపు ఇంటికి పిలిచి మరి అంటే దాదాపు రిత్విక్ రెడ్డికి మరి ఆకాంక్ష రెడ్డికి కూడా వివాహం అయ్యి 2024లో వాళ్ళకి వివాహం అయిన తర్వాత ఇద్దరి మధ్య కూడా మనస్పర్ధలు వచ్చాయి, అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఆ తర్వాత భార్య కూడా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవడం, ఆ తర్వాత మాట్లాడుకుందాము అంటూ కూడా పిలుచుకొచ్చి అదే కాకుండా దాదాపు 4 చెక్ల పైన కూడా సంతకం పెట్టించుకుంది, మమ్మల్ని బెదిరించిందంటూ కూడా కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. ఒక చెక్ పైన 75,000, మరో చెక్ పైన కూడా 75 lakhs, 50 lakhs అలా 4 చెక్కుల పైన కూడా 100కి పైన పిలిచి మాస్ గొడవకి దారి తీశారు. మమ్మల్ని ఉధృతంగా క్రియేట్ అయింది. అదంతే కాకుండా నా భార్యని మరియు నా కొడుకుని కూడా బెదిరించాడంటూ కూడా వాళ్ళ తండ్రి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఒకవైపు అదే కాకుండా హస్బెండ్ ఎవరైతే రిత్విక్ రెడ్డి ఉన్నాడో అతను వేధింపులకి నన్ను గురి చేస్తున్నారు, నా దగ్గరనే వచ్చి నా ఇంట్లో ఉన్న నన్నే హౌస్ అరెస్ట్ చేశారు. దాదాపు 100కి పైన వచ్చి నన్ను, మా నాన్నని, మా మదర్ని, మా తమ్ముడిని కూడా అలానే కూర్చోబెట్టి అట్లీస్ట్ మాకు ఫుడ్ కూడా ఇవ్వకుండా దాదాపు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అలానే కూర్చోబెట్టారు. 100కి పైన అందరు కూడా ట్రెస్ పాస్ అయ్యారు, దుర్భాషలు ఆడారంటూ కూడా రిత్విక్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చినారు. భార్య నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందంటూ కూడా అతను కుటుంబ సభ్యులు కూడా మీడియాతో మాట్లాడి అనేక కేసుల కింద కూడా ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఫిర్యాదు అయింది. దాదాపు చూసుకుంటే సెక్షన్ 127(2), 1152, 352, 351(2), BNS 3 ఇదే కేసులు కూడా ప్రస్తుతం బుక్ అయినాయని కూడా తెలుస్తుంది. వాళ్ళ తండ్రి రవీందర్ రెడ్డి అయితే ప్రస్తుతం నా ఇంటి వద్దకు వచ్చి ధ్వంసం చేశారు. అదే కాకుండా దుర్భాషలు ఆడడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, మహిళలు ఉన్నారని కూడా ఏమాత్రం ఇంగితం లేకుండా దాదాపు 100కి పైన మంది మా ఇంట్లో లోపలికి వచ్చి మొత్తం అంతా కూడా న్యూసెన్స్ చేశాడు. ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ మనకు అక్కడ విజువల్స్లో కనిపిస్తుందో ఆ సీసీటీవీ ఫుటేజ్లోనే పూర్తిగా దృశ్యాలంతా కూడా రికార్డ్ అయిన పరిస్థితి. ఎప్పుడైతే 100కి పైన మంది ఒకటేసారి ఇంట్లోకి చొరబడ్డారో, అదే కాకుండా ఎటువంటి ప్రయర్ నోటీస్ లేకుండా మొదట మాట్లాడుకుందాం, నాతో పాటు 4 పెద్దలు వస్తారంటూ కూడా ఇటువంటి మాటలు చెప్పడం, ఒకటేసారి 100కి మంది లోపల వచ్చి తల్లిదండ్రులని, ఎవరైతే భర్త తల్లిదండ్రులు ఉంటారో అతను తల్లిదండ్రులని కూడా హౌస్ అరెస్ట్ చేశారని తెలుస్తుంది. ఈ ఇంట్లోనే దాదాపు 100కి పైన కూడా మాస్ గొడవకి దాడి తీసిందని తెలుస్తుంది. ఇదే కాకుండా భార్య అనేక సార్లు కూడా డబ్బులు ఇవ్వమని, అంటే
విడాకులు తీసుకోవడానికి కూడా డబ్బులు కావాలంటూ కూడా ఇలా వేధింపులకి గురి చేసేది. ఆకాంక్ష రెడ్డి కూడా పెట్రిషియా ప్రస్తుతం ఇంట్లో ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఇల్లు ఖాళీ చేసిన పరిస్థితి ఉందా, ఇంటికి తాళం వేసిన పరిస్థితి ఉందా, ప్రస్తుతం ఇంటి దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఆ కుటుంబం ఏమంటోంది ఇప్పుడు? ఎస్, ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా భయప్రాంతులకు గురయ్యి ఇక్కడ నుంచి ఇల్లు వదిలేసి మరి ఎక్కడికో వెళ్ళారని తెలుస్తుంది. ఎప్పుడైతే 100కి పైన మంది లోపలికి రావడం, చొరబడడం, నలుగురిని బెదిరింపులకి గురి చేయడం, వెంటనే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారని కూడా తెలుస్తుంది. ఇల్లు మాత్రం ప్రస్తుతం లాక్లో ఉంది. కుటుంబ సభ్యులు కూడా భయప్రాంతులకు గురయ్యారు. ఒకటేసారి 100 మంది లోపలికి రావడము, వస్తువులని ధ్వంసం చేయడము, బెదిరింపులకు గురి చేసి మా ఇంట్లో మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి మా మొబైల్ ఫోన్స్ అంతా కూడా తీసుకొని పోలీసులకి కాల్ చేయకుండా వేధింపులకు గురి చేసి దాదాపు 4 చెక్కులు అంటే బీరువాలో ఉన్న నగదు ఇవంతా కూడా తీసుకున్నారు. అదే కాకుండా మా బీరువా లోపలికి చొరబడి ఏదైతే చెక్స్ ఉంటాయో ఈ చెక్స్ అంతా కూడా తీసుకొని బలవంతంగా సంతకాలు చేయించారు. 2.5 కోట్ల వరకు డబ్బులు తీసుకున్నారు అంటూ కూడా చెక్స్ తీసుకున్నారంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఏదైతే భార్య చేసిన ఈ దుస్సాహసం అనే చెప్పొచ్చు, చాలా దారుణం ఇది. భర్తగా నేను ఏది మాట్లాడలేకపోయాను, నన్ను మాట్లాడిన ప్రతిసారి నన్ను దుర్భాషలు ఆడారంటూ కూడా రిత్విక్ రెడ్డి చెప్పుకుంటూ వస్తున్నారు. రైట్ ఒక్కసారి మీరు లైన్లో ఉండండి పెట్రిషియా. ఇదే ఘటనకు సంబంధించి ఆ కుటుంబం రియాక్ట్ అవుతోంది, ఆ కుటుంబం రియాక్షన్ చూద్దాం. ఆగస్టు 20వ తారీఖు మా ఇంటికి వచ్చి మాట్లాడుకుంటామని చెప్పేసి 10 మంది వస్తామని చెప్పేశారు. కానీ వచ్చిన మనుషుల్లో రొక్కం కృష్ణారెడ్డి, సామ రంగారెడ్డి, మర్రి నిరంజన్ రెడ్డి, కందాల యాదిరెడ్డి, కొలను కృష్ణారెడ్డి, ఇంకా లక్ష్మారెడ్డి, కె కృష్ణారెడ్డి, వాళ్ళ ఆకాంక్షారెడ్డి, వివేకవర్ధన్ రెడ్డి, వీళ్ళందరూ వచ్చి బండబూతులు తిట్టి మాతో బలవంతంగా చెక్కులు సంతకం పెట్టించుకున్నారు. చెక్కుల మీద సంతకం పెట్టుకున్నారు, బాండ్ పేపర్ల మీద, ఖాళీ బాండ్ పేపర్ల మీద సంతకం పెట్టించుకున్నారు. పొద్దున 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల మమ్మల్ని కొడుతూనే ఉన్నారు. అరాచకం సృష్టించారు. పోలీసులు వస్తే వాళ్ళని మాది ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పేసి బలవంతం బయటికి పంపించేశారు. నేను ఇంకా దీని గురించి చెప్పని కూడా నాకు నోరు రావట్లేదు. అంత భయానకంగా తిట్టారు, కొట్టారు. పొద్దు నుండి సాయంత్రం కొడుతూనే ఉన్నారు. వేసి 120 మంది దాకా వచ్చి మమ్మల్ని అరాచకం సృష్టించిపోయారు వాళ్ళు. మాకు ఇంకా నేను కోరుకోలేకపోతున్నా. 20వ తారీఖు నుండి ఇవాళ 25వ తారీఖు ఇప్పుడు కూడా నేను అటు ఇటు అంటే మాట్లాడలేకపోతున్నా, బయటికి వెళ్ళలేకపోతున్నాను. ఇంత సృష్టించారు. ఇది అడిగా సిటీయా, నేను నాకే కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఇది మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఉప్పల్ పోలీస్ పిఎస్లో ఎఫ్ఐఆర్ చేయించినాము. దీనికి మాకు న్యాయమే కావాలా. మీరు లీగల్గా ఏ ఫైట్ చేసినా నేను దానికి నిలబడడానికి సిద్ధం. నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. లీగల్గా మీరు ఏం చేసినా నాకు ఏం ఇబ్బంది లేదు. కానీ ఇలాంటి అరాచకం అయితే నేను దాన్ని ఫేస్ చేయలేను. నాకు ఇప్పుడు కూడా థ్రెట్ ఉంది. వాళ్ళు బయటకు వస్తే చంపేస్తా అన్నారు, ఖచ్చితంగా అన్నారు. నువ్వు మేము రాయించుకున్నట్టు ఛాలెంజ్ చేస్తే నిన్ను బయట తిరగనీయం, కారు డిక్కీలో వేసి కాళ్ళు కట్టి తీసుకెళ్తా అన్నాడు. రైట్, అది మన ముఖ్యంగా రిత్విక్ రెడ్డి కుటుంబం అంటోంది. ఒకటే చెప్పడం జరుగుతోంది, మాకు భయభ్రాంతులకు లోంచేశారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టి, మమ్మల్ని బలవంతం పెట్టి చెక్కుల మీద సంతకం చేయించుకున్నారంటూ కూడా రిత్విక్ రెడ్డి కుటుంబం ఇక్కడ చెప్పడం జరుగుతోంది. మరి ముఖ్యంగా వీళ్ళకి 2024 ఏప్రిల్ 21న వీళ్ళిద్దరికీ వివాహం జరిగింది. అప్పటి నుంచి కూడా బాగానే ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా బాగానే ఉన్నారు, అప్పటి వరకు బాగానే ఉన్నారు. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. దీంతో ఉద్రిక్తంగా మారింది. దీంతో భర్త ఇంటి మీద దాడికి చేరుకుంది ఆ కుటుంబం. ఇటు రిత్విక్ రెడ్డి ఇంటిపై ఆకాంక్ష రెడ్డి కుటుంబం దాడికి దిగిన విజువల్స్ మీరు చూస్తున్నారు. దాదాపుగా 10ల సంఖ్యలో కార్లు, దీంతో వందల మంది ఒక్కసారిగా ఆ ఇంటి మీదకు వెళ్లారు, దాడికి వెళ్లారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. రోడ్డు పైన ఎటువంటి సిచ్యువేషన్ ఉండిందో మొత్తంగా కుర్చీలు వేసుకుని వాళ్ళు అక్కడ దాడికి వెళ్ళిన పరిస్థితి. ఈ క్రమంలోని ఆకాంక్ష రెడ్డి కుటుంబం అదిగో మీరు విజువల్స్ చూడొచ్చు. బలవంతంగా తమపై సంతకాలు పెట్టించుకున్నారంటూ చెక్కుల మీద సంతకాలు పెట్టించుకున్నారంటూ ఇటు ఆకాంక్ష రెడ్డి మావయ్య రిత్విక్ రెడ్డి తండ్రి అక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి. ఆ విజువల్స్ మీరు చూశారు. ఈ క్రమంలోని ఇది పూర్తిగా రచ్చ జరిగింది. అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది. అసలు ఏం జరుగుతుందో చుట్టుపక్కల వాళ్ళకి అర్థం కాలేదు. మీరు చూడొచ్చు 10ల సంఖ్యలో కార్లు, అక్కడ ఆ చుట్టుపక్కల అంతా కూడా 10ల సంఖ్యలో కార్లు అక్కడికి చేరుకోవడంతో వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు లోనయ్యారు.
భార్యాభర్తల మధ్య ఏర్పడిన సమస్యను పరిష్కరించడానికి కుటుంబ సభ్యులతో రామంతపూర్ ప్రగతి నగర్లోని భర్త రిత్విక్ రెడ్డి ఇంటికి చేరుకుంది. చర్చల పేరుతో మాట్లాడుకుందాం అంటూ ఇంటికొచ్చారు. సుమారు 100 మందితో వచ్చిన రెండు కుటుంబాల మధ్య మాట పెరిగింది. దీంతో దాడికి దారితీసింది. ఇంట్లోకి చొరబడి దాడికి దారితీసిన పరిస్థితి. ఈ క్రమంలోని 3 కోట్ల రూపాయలకు సంబంధించి 50 లక్షల రూపాయలు చొప్పున 50 లక్షల రూపాయలు చొప్పున ఏకంగా 4 చెక్కుల మీద బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. మరి మిగిలిన 3 కోట్లకు సంబంధించి అంటే 3,50,00,000కు సంబంధించి 4 చెక్కుల మీద బలవంతంగా సంతకాలు చేయించుకున్నారనేది అక్కడ వినిపిస్తున్న వాదన. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఏ ఇంటి దగ్గర అయితే దాడి జరిగిందో ప్రస్తుతం ఆ ఇంటికి చేరుకుంది ఆర్టీవీ. అక్కడ మా ప్రతినిధి పెట్రీషియా లైవ్లో సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించేందుకు. పెట్రీషియా, ప్రస్తుతం అక్కడ ఎందుకంటే నిన్న చూసినప్పుడు 10ల సంఖ్యలో కార్లు కనిపించాయి, ఇప్పుడు కూడా అదే సంఖ్యలో అక్కడ కార్లునా లేకపోతే లేకపోతే మొత్తం ఆకాంక్ష రెడ్డి కుటుంబం నుంచి దాడి క్రమంలో కావచ్చు అయితే చర్చలు కానీ వచ్చిన సందర్భం ఆ స్థానికులు ఏమంటున్నారు? ఎస్, స్థానికులు కూడా ఎవరు మాట్లాడతలేరు. ఎందుకంటే దాదాపు ఇదంతా కూడా ఇండిపెండెంట్ హౌసెస్, ఎవరు లోపల ఇంట్లో వాళ్ళే ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ ఘటన చోటు చేసుకుందో కుటుంబ సభ్యులందరూ కూడా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే మాకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు. అసలు మేము సిటీలో ఉంటున్నామా అడవిలో ఉంటున్నామంటే కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఒకవైపు పట్టపగలు 100కి పైన మంది వచ్చి దాడి చేయడము, ఎవరు కూడా స్పందించకపోవడము, దాదాపు మమ్మల్ని ఉదయం నుంచి సాయంకాలం వరకు మా ఇంట్లోనే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి నగదు, అదే కాకుండా 4 చెక్కుల పైన 2 కోట్లన్నర వరకు డబ్బులు తీసుకున్నారు. 75 లక్షలు 75 లక్షలు 2 చెక్కులు, అదే కాకుండా ఇంకా 2 లక్షలు, ఇంకా 2 చెక్కులు 50 లక్షలు అలా 2 కోట్ల వరకు కూడా మా అనుమతి లేకుండా మా ఇష్టం ఉన్నప్పటికీ కూడా మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం అన్నాక కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. చాలా మటుకు దుర్భాషలు ఆడారు, మమ్మల్ని కొట్టారు కూడా అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఎప్పుడైతే ఘటన జరిగిందో ఆ రోజే వాళ్ళు ఆ నెక్స్ట్ డేనే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారని తెలుస్తుంది. వాళ్ళ తండ్రి మీనా రవీందర్ రెడ్డి అని కూడా మనకి ఇక్కడ పేరు కూడా చూడొచ్చు. ఇంటి వద్దనే దాడి జరిగింది. దాదాపు 10ల సంఖ్యలో కార్స్ అన్నీ కూడా ప్రస్తుతము రావడము, అదే కాకుండా ఒకసారి మనం చూడొచ్చు కూడా ఇంటి వద్దనే ప్రస్తుతము దాడి జరిగిందని తెలుస్తుంది. అదే కాకుండా ఒకటేసారి 100కి పైన జస్ట్ ఇమాజిన్ చేసుకోవచ్చు, మన ఇంట్లో మనం టీవీ చూస్తూ అలా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్న సమయంలో 100కి పైన గొడవకి రావడము, ట్రెస్ పాస్ అవ్వడం, మొత్తం గేట్లు బద్దలు కొట్టి రావడం అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో క్యాప్చర్ అయిన పరిస్థితి. ఇదంతా కూడా ఒకటేసారి జరిగింది. కాలనీ వాసులు కూడా ఎవరు మాట్లాడలేదు. మరోవైపు ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలంటూ కూడా కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. ఇంటి లోపల గేట్ దాటిన తర్వాత లోపల ఎటువంటి సినారియో ఉంది? ఎందుకంటే నిన్న చూసాం మనం, ఆ విశ్వాసం మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఆ ఎంట్రన్స్ గేట్ దగ్గర రచ్చ జరిగింది, ఇంటి లోపలకు కూడా జనాలు వెళ్లారు, దాడులు చేసిన సందర్భం అంటూ కూడా. ఒక్కసారి ఇంటి లోపల ఎటువంటి సినారియో ఉందో విజువల్స్ లో చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు అక్కడ. ఎస్, ఇక్కడనే ఆ ఘటన చోటు చేసుకుంది. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే మనకు కనిపిస్తుందో కెమెరాస్ ఇవే క్యాప్చర్ చేశాయి. ఈ ఇంటి వద్దనే మనం సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ ఆర్టీవీ బాక్స్లో చూస్తే కూడా ఇక్కడ డోరు పగల కొట్టుకొని, అదే కాకుండా 100కి పైన దాదాపు 120 మంది కూడా ఒకటేసారి ఇంటి ముందు వచ్చి గేట్ తీస్తారా లేదా పగలగొట్టాలా అంటూ కూడా ఈ గేట్ని నొక్కొని బద్దలు కొట్టుకొని మరి లోపలికి వెళ్ళిపోవడం. అంటే ఒకవైపు లోపడంతా కూడా కొన్ని ధ్వంసం చేశారని కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు చాలా డిప్రెషన్లో ఉన్నారు. మా ఇంటి ఎంతో పరువు అయిన కుటుంబం మాది, అటువంటిది మా ఇంటి ముందు దాదాపు 120 మంది వచ్చి మా అన్న కోసం బెదిరించడానికి చంపేస్తామంటూ కూడా వాళ్ళు భయప్రాంతులకు గురి చేశారు. ఈ విషయం మేము బయటికి పొక్కినా కూడా నేను చంపేస్తాం, ఖచ్చితంగా నువ్వు ఎక్కడ దాక్కున్నా ఎక్కడున్నా కూడా నేను లాక్కొచ్చి మరి నరికేస్తామంటూ కూడా ఇలా బెదిరించారంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే మొత్తం అంతా కూడా లాక్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి. భయప్రాంతులకు గురయ్యాం మేము, చాలా ఇబ్బందులు అయ్యింది. భార్య ఇంతకి తగ్గిస్తుంది, మా కోడలు ఇంత తగ్గిస్తుంది అని మేము అనుకోలేము. ఆల్రెడీ మేము లీగల్గా
ప్రొసీడ్ అవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇదే మాట వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పినప్పటికీ కూడా అన్యాయంగా అక్రమంగా దాదాపు 120 మందిని కూడా వేసుకొచ్చి మా ఇంటి ముందు దాడి చేయడం అనేది మొమాటికి తప్పు అంటూ కూడా భర్త చెప్పుకుంటూ వస్తున్నారు. ఏదైతే సంఘటన జరిగిందో స్థానికంగా కూడా కొంచెం కలవర పెట్టింది అందరినే చెప్పొచ్చు. ఒకటేసారి కాలనీలో సైలెంట్గా ఉన్న కాలనీలో 120 మంది వైట్ షర్ట్స్ వేసుకొని పెద్ద పెద్ద బాడీస్ వేసుకొని రావడం మాకు చాలా భయం అయిందంటూ కూడా స్థానికులు ఆఫ్ ద రికార్డ్ చెప్తున్న పరిస్థితి. కుటుంబ సభ్యులు కూడా మేము చాలా భయప్రాంతులకు గురయ్యాము, మా కుటుంబంకి ఏం జరిగినా కూడా ఆకాంక్ష రెడ్డిదే మరి వాళ్ళ కుటుంబ సభ్యులే కారణం అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. రైట్ పెట్రిష్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఘటనకు సంబంధించి అక్కడికి చేరుకుంది, ఘటనా ప్రదేశానికి చేరుకుంది ఆర్టీవీ. మీరు విజువల్స్లో చూస్తున్నారు. కొద్ది గంటల క్రితం, ఇంకా చెప్పాలంటే కొద్ది రోజుల క్రితం అక్కడ ఎటువంటి రచ్చ జరిగిందో మీరు చూడొచ్చు విజువల్స్లో. మరి ముఖ్యంగా ఒక 100 మంది ఒకేసారి ఇంటి మీద విరుచుకుపడిన పరిస్థితి. కార్లతో అక్కడికి చేరుకున్నారు. కార్ల నుంచి ఏదో ఒక సినిమాలో చూస్తూ ఉంటాం కదా, సినిమాటిక్ సీన్స్లో చూస్తూ ఉంటాం, కార్లో జబ్ 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 దిగుతూ ఉంటారు. అలా ఒక్కసారిగా మొత్తం 100 మంది ఆ ఇంటి ముందుకు దిగారు. 100 మంది ఇంటి ముందు దిగిన తర్వాత ఇంట్లోకి గేట్లు బద్దలు కొట్టుకుని మరి లోపలికి వెళ్ళిపోయిన సందర్భం. ఈ క్రమంలోనే ఇటు ఆకాంక్ష రెడ్డి కుటుంబానికి రిత్విక్ రెడ్డి కుటుంబానికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ వాగ్వాదం కాస్త దాడుల వరకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఇటు చర్చలకని పిలిచి చర్చలకు రమ్మని చర్చించుకుందామని చెప్పి ఒక్కసారిగా దాడికి దిగారు అంటూ కూడా రిత్విక్ రెడ్డి తండ్రి ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా తమ చేత బలవంతంగా సంతకం పెట్టించుకున్నారు, చెక్కుల మీద సంతకం పెట్టించుకున్నారు. 3 కోట్ల విలువైన చెక్కులకు సంబంధించి సంతకాలు పెట్టించుకున్నారంటూ కూడా ఆ కుటుంబం ప్రస్తుతం ఆరోపిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఇటు రిత్విక్ రెడ్డి తండ్రి రియాక్ట్ అయ్యారు. రిత్విక్ రెడ్డి తండ్రి ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. అంతకన్నా ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ సమ్వేర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ నేపథ్యంలో ఆకాంక్ష రెడ్డి మావయ్య రిత్విక్ రెడ్డి తండ్రి రియాక్ట్ అయ్యారు. అండ్ రియాక్షన్ చూద్దాం. ఆగస్టు 20వ తారీఖు మా ఇంటికి వచ్చి మాట్లాడుకుంటామని చెప్పేసి 10 మంది వస్తామని చెప్పేశారు. కానీ వచ్చిన మనుషుల్లో రొక్కం కృష్ణారెడ్డి, సామ రంగారెడ్డి, మర్రి నిరంజన్ రెడ్డి, కందాల యాదిరెడ్డి, కొలను కృష్ణారెడ్డి, ఇంకా లక్ష్మారెడ్డి, కె కృష్ణారెడ్డి, వాళ్ళ ఆకాంక్షారెడ్డి, వివేకవర్ధన్ రెడ్డి, వీళ్ళందరూ వచ్చి బండమూతులు తిట్టి మాతో బలవంతంగా చెక్కుల మీద సంతకం పెట్టుకున్నారు. ఖాళీ బాండ్ పేపర్ల మీద సంతకం పెట్టించుకున్నారు. పొద్దున 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల దాకా మమ్మల్ని కొడుతూనే ఉన్నారు. అరాచకం సృష్టించారు. పోలీసులు వస్తే వాళ్ళని మాది ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పేసి బలవంతం బయటికి పంపించేశారు. నేను ఇంకా దీని గురించి చెప్పని కూడా నాకు నోరు రావట్లేదు. అంత భయానకంగా తిట్టారు, కొట్టారు. పొద్దు నుండి సాయంత్రం కొడుతూనే ఉన్నారు. ప్లస్ ఈ 120 మంది దాకా వచ్చి మమ్మల్ని అరాచకం సృష్టించిపోయారు వాళ్ళు. మాకు ఇంకా నేను కోరుకోలేకపోతున్నా. 20వ తారీఖు నుండి ఇవాళ 25వ తారీఖు ఇప్పుడు కూడా నేను అటు ఇటు అంటే మాట్లాడలేకపోతున్నా, బయటికి వెళ్ళలేకపోతున్నాను. ఇంత సృష్టించారు. ఇది అడిగా సిటీయా, నేను నాకే కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఇది మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఉప్పల్ పోలీస్ పిఎస్లో ఎఫ్ఐఆర్ చేయించినాము. దీనికి మాకు న్యాయమే కావాలా. మీరు లీగల్గా ఏ ఫైట్ చేసినా నేను దానికి నిలబడడానికి సిద్ధం. నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. లీగల్గా మీరు ఏం చేసినా నాకు ఏం ఇబ్బంది లేదు. కానీ ఇలాంటి అరాచకం అయితే నేను దాన్ని ఫేస్ చేయలేను. నాకు ఇప్పుడు కూడా థ్రెట్ ఉంది. వాళ్ళు బయటకు వస్తే చంపేస్తా అన్నారు, ఖచ్చితంగా అన్నారు. నువ్వు మేము రాయించుకున్నట్టు ఛాలెంజ్ చేస్తే నిన్ను బయట తిరగనీయం, కారు డిక్కీలో వేసి కాళ్ళు కట్టి తీసుకెళ్తా అన్నాడు ఆయన. అంత ఎడ్యుకేషన్ అంతా దెబ్బతిండిపోయింది, రిపేర్ అవుతున్నాడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.